హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన కాన్సెప్ట్ జోన్స్తో మనం ప్రొజెక్షన్ని రీడ్ చేసి ఏ విధంగా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నారు. సో మెసేజ్ చేస్తున్నారు కోర్స్ యొక్క డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి. సో ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్సెస్ ఉన్నాను, విత్ సపోర్ట్ కూడా ఉంటుంది మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాసెస్ ఉంటాయి. సో మీకు కంప్లీట్గా మార్కెట్లో వచ్చేసి ప్రతి క్యాన్సిక్స్తో మార్కెట్ని ఏ విధంగా రీచ్ చేయాలి, కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ రీడింగ్ అన్నమాట. సో అట్లాగే బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్ సైకాలజీ, అలాగే మార్కెట్ చేసే ట్రాప్స్తో ఏ విధంగా మార్కెట్ని అనాలిసిస్ చేయాలి, సో ట్రాప్ ట్రేడింగ్ అన్నమాట. సో అట్లాగే మీకు కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రైజెక్షన్ కాన్సెప్ట్స్ అనేది నేను కోర్సులో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి మీరు బైనరీ కావచ్చు, ఫోరెక్స్, స్టాక్స్, ఆప్షన్స్, సో ఎనీ మార్కెట్లో మీరు ఈ కైండ్ ఆఫ్ ప్రైజెక్షన్ కోర్స్తో అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు ఈ యొక్క వాట్సాప్కి. సో నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ నేర్చుకోవాలని ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చాను, సో మీరు చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నేను జోన్ డ్రా చేస్తాను. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది ఈ యొక్క కరెన్సీ పేరులో. సో ఆ సప్లై జోన్లో మనకి ఈ ప్రైజ్ యాక్షన్ ఇచ్చే ఇండికేషన్ని బట్టి సో మనకి మార్కెట్ ఏ విధమైన ఆ ప్రైజ్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుంది అనేది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో జనరల్గా మనము ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కానీ చార్ట్ని మనం అనలైజ్ చేసి చార్ట్లో జరిగిన హిస్టరీలో జరిగిన ప్రైజ్ యాక్షన్ని, అట్లాగే ప్రజెంట్ జరిగే ప్రైజ్ యాక్షన్ని చూసి మాత్రమే అనలైజ్ చేయగలుగుతారు. కానీ చార్ట్ని చూడకుండా ఎవరు అనలైజ్ చేయలేరు. సో వితౌట్ చార్ట్ని చూడకుండా మీరు జస్ట్ నేను ఏదో బ్రోకర్ని క్లోజ్ చేసేసి కళ్ళు మూసుకొని నెక్స్ట్ ఈ కరెన్సీ పేరు బై వెళ్తుంది లేకపోతే సెల్ వెళ్తుంది అని చెప్పడానికి ఇది ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ కాదు కదా, ఇది ఎనాలిసిస్ అన్నమాట. ఎనాలిసిస్ అంటే చార్ట్ని అక్కడ హిస్టరీలో జరిగిన డాటాను అనలైజ్ చేసి దాన్ని చూసే ఎవరైనా కానీ ఎనాలిసిస్ చేస్తారు మార్కెట్ని, అదే ఎనాలిసిస్ అంటారు. సో ప్రిడిక్షన్స్ అయితే మనం కళ్ళు మూసుకొని చేయాల్సి ఉంటుంది, దానికి చార్ట్ చూడాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే చాలామందికి తెలియదు. సో డెఫినెట్లీగా మీరు చార్ట్ని హిస్టరీలో జరిగిన ఏదైతే ప్రైజెక్షన్ ఉందో అది రీడ్ చేసి ప్రజెంట్ జరిగే ప్రైజెక్షన్ని రీడ్ చేసి మాత్రమే ఎవరైనా కానీ ట్రేడ్ యొక్క కన్ఫర్మేషన్ చూసుకుంటారు. దాని యొక్క రీజన్ని బట్టి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ మనం చార్ట్ని చూడకుండా చేస్తే అది కంప్లీట్గా ప్రిడిక్షన్ అయిపోతుంది. సో ఎనాలిసిస్కి ప్రిడిక్షన్కి చాలా తేడా ఉంటుంది. సో ఇది కొంతమందికి తెలియదు, సో అందుకోసం నేను చెప్తున్నాను. సో ఎందుకంటే చార్ట్ని చూడకుండా ఎనాలిసిస్ అనేది ఎవరు చేయలేరు. సో చార్ట్ని చూసి మాత్రమే అక్కడ జరిగే ప్రైజెక్షన్ని అర్థం చేసుకుని మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను సప్లై జోన్ డ్రా చేస్తాను, బికాస్ దానికి రీజన్ కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి సెల్లర్స్ యొక్క ఎంట్రీ జరిగింది ఈ యొక్క జోన్లో. ఇక్కడ చూడొచ్చు మనకు ప్రీవియస్గానే హిస్టరీలో మనకు బయర్స్ యొక్క ప్రెజర్ ఉన్నా కూడా అక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకు ముందుగానే ఇండికేషన్ చేసింది. తర్వాత సెల్లర్ ఎంట్రీ జరిగింది. సో సెల్లర్ ఎంట్రీ జరిగిన ఈ కంప్లీట్ ఏరియాని నేను జోన్ లాగా డ్రా చేసుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు మళ్ళీ ఆ జోన్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మార్కెట్ ఒక వీక్నెస్ అనేది షో చేసింది. తర్వాత నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఇక్కడ చూడొచ్చు ఈ వీక్నెస్ తర్వాత కూడా మనకి కంప్లీట్ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇక్కడ వాళ్ళు అంటే ఇది ఒక ఎగ్జాషన్ సిచ్యువేషన్ అంటారు అనమాట. అంటే ఇక్కడ వీక్నెస్ షో చేశారు, తర్వాత వాళ్ళు వచ్చిన కంప్లీట్ స్ట్రెంత్ని ఇక్కడ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెల్లర్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వీక్నెస్ తర్వాత సెల్లర్స్ రావడం, లేకపోతే ఒక ఎగ్జాషన్ సిచ్యువేషన్ తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే ప్రిడిక్షన్ అనేది కాదు, ఇది ఎనాలిసిస్ చూసి చేసేది. ఆల్రెడీ ఇక్కడ హిస్టరీలో డాటాలో ఏదైతే జరిగే ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేసి చేసేదే ఎనాలిసిస్ అన్నమాట. సో ప్రిడిక్షన్ కాదు, అంటే చూడకుండా చేయడానికి ప్రిడిక్షన్ కాదు ఇది. సో అది తెలుసుకోండి. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు నేను ఇక్కడ మల్టిపుల్గా అంటే ప్రీవియస్గా ఏదైతే ఇక్కడ ఈ ట్రేడ్లో మనకి ఒక సెల్ ట్రేడ్ లాస్ అవ్వడం జరిగింది, తర్వాత దాన్ని రికవరీ చేయడానికి మల్టిపుల్గా ఎంట్రీ ఇచ్చాను. సో బికాస్ ఇక్కడ ఎగ్జాషన్ జరిగింది. సో కంప్లీట్గా ఇది ఏది ఏరియా అంటే ఇది కంప్లీట్ ఒక సెల్లర్స్ జోన్ అన్నమాట. సో సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ ప్రైజ్ యాక్షన్ని ప్రాపర్గా రీడ్ చేయండి. సో ఆ విధంగా మీరు ట్రేడ్ అనేది ఎంట్రీ చేయండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది జస్ట్ టార్గెట్స్ వైజ్గా మీరు యూజ్ చేయాలి. సో బట్ మీరు స్ట్రక్చర్ని సో అక్కడ క్యాన్సిక్స్ ఇండికేషన్ చేసే ఆ యొక్క ప్రైజ్ యాక్షన్ని దాన్ని మాత్రమే రీడ్ చేస్తూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అదే రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ అన్నమాట. సో వితౌట్ ప్రైజ్ యాక్షన్ అంటే వితౌట్ రీడింగ్ ఎనాలిసిస్ని అంటే మనకు హిస్టరీలో కానివ్వండి, ప్రజెంట్ కానివ్వండి, వాటిని మనం చూడకుండా ఎనాలిసిస్ చేయలేము. సో అది మీరు తెలుసుకోవాలి. సో ట్రేడింగ్ అంటేనే అది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది.
సో మరొక ఆపర్చునిటీకి మనం వెయిట్ చేయాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ ఏ విధమైన ట్రేడింగ్ అనేది మనం చేయము అన్నమాట. అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క విధంగా మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్ని మనకి ఇక్కడ ఇండికేషన్ చేస్తుంది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఓటీసీలో ప్రాపర్గా ప్రైస్ యాక్షన్ అనేది సమ్ టైమ్స్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఎర్రర్ క్యాండిల్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఓటీసీలో కామన్గా జరిగేది. సో అందుకోసమే ప్రైస్ యాక్షన్, ప్యూర్ ప్రైస్ యాక్షన్ని మీరు స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేస్తే కనుక మీరు లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయండి, ఓటీసీ వదిలేయండి. సో కొంతమందికి ఓటీసీలో యాక్యురసీ ఉండవచ్చు, కానీ అందరికీ ఉండదు కదా. సో అందుకోసం చెప్తున్నాను, ఓటీసీ వదిలేసి మీరు లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయండి. సో అక్కడ చూడండి ప్రైస్ యాక్షన్ యొక్క పవర్ అనేది. అంటే మీరు డెఫినెట్లీగా ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ యొక్క నాలెడ్జ్ మీకు ఉన్నట్టయితే ప్రైస్ యాక్షన్ అనేది ఇది ఫోరెక్స్ అనే కాదు, మన కమోడిటీ, సో లేకపోతే స్టాక్స్ కావచ్చు, సో ఎనీథింగ్ మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా కానీ ఎక్కడైనా వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు ప్రైస్ యాక్షన్లో ఒక కైండ్ ఆఫ్ మాస్టర్ అయి ఉండాలి, ఒక యాక్యురసీ అనేది మీకు ఉండాలి అన్నమాట. యాక్యురసీ అనేది ఉండాలంటే లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ యాక్యురసీని గెటిన్ చేసిన తర్వాతే మీరు ఒక పేపర్ ట్రేడింగ్లో ఇది మీరు ఫాలో అవ్వాలన్నమాట. పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి. వితౌట్ యాక్యురసీ లేకుండా మనం డైరెక్ట్గా లైవ్లో ట్రై చేయలేము. సో చేయొద్దు కూడా, ఎందుకంటే ఓన్లీ పేపర్ ట్రేడింగ్, డెమో ట్రేడింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి మీ యొక్క యాక్యురసీని టెస్ట్ చేసుకోవడానికి. ఇక చూడొచ్చు, నేను ఓవరాల్గా మనకి ప్రీవియస్గా చూసినట్టయితే హిస్టరీలో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు బయ్యర్ ఏరియా అనేది, ఇక్కడ ఒక బయ్యర్ జోన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఆ ఏరియాను బేస్ చేసుకొని నేను ఇక్కడ కంప్లీట్గా ఒక బయ్యర్ జోన్, ఒక డిమాండ్ జోన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, అక్కడ నేను డ్రా చేశాను. సో తర్వాత అక్కడ జరిగి, అంటే ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది, సో మనకు ప్రైస్ యాక్షన్ ఇండికేట్ చేసే విధానాన్ని బట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా నేను ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో సిచ్యువేషన్ని రీడ్ చేయాలి, స్టోరీని చదవాలి. సో ఇక్కడ ఏం చెప్తుంది, ప్రతి ఒక్క క్యాండిల్స్కి ఒక స్టోరీ అనేది ఉంటుంది. ఆ స్టోరీ ఏం మనకి ఇండికేట్ చేస్తుంది, ఆ స్టోరీని బట్టి మాత్రమే మనం అనాలిసిస్ చేయగలుగుతాం. సో వితౌట్ డాటా, అంటే హిస్టరీలో ఉన్న డాటా, ఎలాంటి డాటా లేకుండా కంప్లీట్ ప్లేన్ చార్ట్ ఉంటే అక్కడ మనం ఎలాంటి అనాలిసిస్ చేయలేం కదా. అక్కడ ప్లేన్ చార్ట్ ఉన్నప్పుడు అక్కడ మనకు ప్రైస్ యాక్షన్ అర్థం కాదు, ప్రైస్ యాక్షన్ తెలియదు. సో ట్రేడింగ్ అంటేనే ఇది, అనాలిసిస్ అనేది చేయాలి, ప్రిడిక్షన్ అనేది చేయకూడదు. సో చార్ట్ని చూడకుండా ప్రిడిక్షన్ చేయడం అనేది అది కంప్లీట్గా ఒక ఆస్ట్రాలజీ అయిపోతుంది, ఒక ప్రిడిక్షన్ అయిపోతుంది అది. సో ట్రేడింగ్ అంటే అనాలిసిస్ అన్నమాట. అనాలిసిస్, ట్రేడింగ్కి ముఖ్యంగా అనాలిసిసే ఇంపార్టెంట్. టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టు ద ట్రేడింగ్. మీకు థియరీ పెద్దగా తెలియాల్సిన అవసరం లేకున్నా కూడా టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకు తెలిసినట్టయితే ట్రేడింగ్లో ఒక యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, క్లియర్ కట్గా మనకి సెల్లర్స్ అనే వాళ్ళు, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోండి, సెల్లర్స్ అనే వాళ్ళు వీక్నెస్ షో చేస్తున్నారు. సో తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒకవేళ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుంటే నేను డైరెక్ట్గా ఇక్కడ బై ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ అప్ వల్ల నేను స్కిప్ చేశాను. సో ఎక్కడ ఎంట్రీ చేయడం కాదు, ఎక్కడ ట్రేడ్ వదిలేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి, అంటే నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. సో అది ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను క్లియర్ కట్గా ఈ యొక్క ట్రేడ్ని అవాయిడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్, ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే బులిష్ కన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ మనకి ఈ జోన్ అవ్వచ్చు, లేకపోతే ఈ స్వింగ్ పాయింట్ అవ్వచ్చు, లేకపోతే ఈ స్వింగ్ పాయింట్ అవ్వచ్చు. అంటే ప్రొబాబిలిటీ మాత్రమే, ఇది షూర్ అని చెప్పేసి నేను చెప్పాను. నథింగ్ ఈజ్ షూర్ హియర్, నేను చెప్తుంటాను. ఇక్కడ షూర్ కాదు, బట్ ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ని బట్టి మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. అంతేకాని డైరెక్ట్గా ఇక్కడ షూర్గా ఈ లెవెల్ని 100% హిట్ అవుతుంది అంటే నథింగ్ ఈజ్ 100% హియర్. సో డెఫినెట్గా ప్రొబాబిలిటీ మాత్రమే వర్క్ అవుతుంది. ఆ ప్రొబాబిలిటీయే మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి బై ట్రేడ్ నేను ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిల్స్ సైకాలజీలో ప్రైస్ యాక్షన్ ఏ విధంగా మనకి ఇండికేట్ చేసింది. సో బయర్స్ రావడం జరిగింది, తర్వాత సెల్లర్స్ ఇక్కడ వాళ్ళ వీక్నెస్ షో చేశారు. సో తర్వాత ఆ వీక్నెస్ని మనము కన్ఫర్మేషన్గా ఇక్కడ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది మనకి డిసైడ్ చేసింది. సో చూడండి, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకుంటూ ఈ క్యాండిల్స్ని రీడ్ చేస్తూ నేను అనలైజ్ చేస్తున్నాను అంతేగాని చూడకుండా అయితే మనం ఎవరు అనలైజ్ చేయలేరు, కూడా చేసినా అది ప్రిడిక్షన్ అవుతుంది. ట్రేడింగ్ అనేది కాదు, అనాలిసిస్ అనేది కాదనమాట. సో నెక్స్ట్ చెప్పాను కదా, ఈ స్వింగ్ పాయింట్, ఈ జోను, లేకపోతే నెక్స్ట్ స్వింగ్ పాయింట్ ప్రొబాబిలిటీ మాత్రమే. సో ప్రొబాబిలిటీ మాత్రమే, కానీ నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేశాను, డైరెక్ట్గా మనకి ఇది విన్నింగ్లో బుక్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో స్ట్రక్చర్లో కూడా చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక డబల్ బాటమ్ క్రియేట్ చేస్తుంది మార్కెట్, ఎందుకంటే ఒక అప్వర్డ్ డైరెక్షన్కి మూమెంటం క్రియేట్ చేయడానికి. సో ఈ విధంగా అన్నమాట. అంటే మీరు డాటాను, అంటే అక్కడ ప్రైస్ యాక్షన్ని రీడ్ చేయండి. సో వితౌట్ ప్రైస్ యాక్షన్ రీడింగ్, ఎలాంటి కన్ఫర్మేషన్స్ లేకుండా మనం ట్రేడ్ అనేది చేయలేము.
సో డెఫినెట్లీగా లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్కి. సో కంప్లీట్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. ముఖ్యంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్తున్నాను. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీకు యాక్యురసీ అనేది ప్రాపర్గా ఉండదు. సో యాక్యురసీ రావాలంటే సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో నా స్టూడెంట్ యొక్క రిజల్ట్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ అని చెప్పి ఆప్షన్లో ఉంటుంది. నా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.